అరే అరుణ్, ఆ చైనీస్ అమ్మాయి రెడీ అవడానికి ఇంకో 2 చైనీస్ మంత్స్ పట్టను. ఇప్పటిదాకా ఏం చేస్తా? నేరోలాగా పెయింటింగ్ వేసుకుంటాను. సరే, షార్ప్ గా ఒక క్వశ్చన్ వేస్తాను, షార్ప్ గా ఆన్సర్ చెప్పు. సరే అడుగు. అబ్బాయిలకు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఉండే ఆనందం అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఉండదు? ఏమోలా తెలీదు. చెప్పనా? ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేస్తే ఎవడో ఒక బక్రాగాన్ని చూసుకుంటుందిలే అనుకుంటాడు, అందుకు ఆనందంగా ఉంటుంది. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బక్రా తనే అని తెలుసుకుంటాడు, అందుకు బాధగా ఉంటుంది. ఏంటి ఫీల్ అవుతున్నావా? మనసులో పెట్టుకుంటావా? లేదు. పెట్టుకుని సరిగా పని చేయి పో. ఆగో, దూరం వెళ్ళిపోయాం కదా అని దూరం అయిపోయాం అనుకోకు. నా గురించి కాకపోయినా మీ అమ్మ కోసమైనా రోజు ఫోన్ చేస్తున్నావు. అలాగే నాన్న. బులంద్, అకౌంట్స్ అని అర్థమయ్యాయిగా. రేపటి నుంచి రెస్టారెంట్ కూడా నువ్వే చూసుకోవాలి. మనకి సొంత రెస్టారెంట్ ఉందన్న మాటే గానీ నువ్వు ఏ రోజు ఇటువైపు చూసింది కూడా లేదు. అంత బిజీగా గడిపేసావు నీ లైఫ్. ఏ మిస్టర్ సార్, புதுசா வந்திருக்கியா? ஆமா சார். அப்படி சர்வ் பண்ணக்கூடாது. எப்படி அனுப்பார் இப்படி. ఓకే సార్. విత్ హంబుల్ వి హావ్ టు సర్వ్. ఓకే సార్. క్యారీ ఆన్ మిస్టర్. థ్యాంక్ యూ. నీకు అసలు టైం విలువే తెలియదు. ఏమండి, కొత్త బిజినెస్ అప్ చెప్తున్నారు, ఈ రోజు కూడా దాన్ని హర్ట్ చూడు బులన్, ఇది డ్రెస్సులు కుట్టే బిజినెస్ లా ఉండదు. 4 గుడ్డ ముక్కలు కట్ చేసావా, అక్కడక్కడ అతికించి కుట్టావా అన్నట్టు ఉండదు. ఆకలితో ఉన్న మనిషికి బుద్ధి పనిచేయదంటారు. అలా వచ్చే కస్టమర్లు ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్లో ఉంటాడు. వచ్చేప్పుడు ఉన్న మూడ్ మర్చిపోయి హ్యాపీగా తినేట్లు చేయడం మాటలు కాదు. రెస్టారెంట్ క్లీన్గా లేకపోతే ఎవరూ రారు. వంట రుచిగా లేకపోయినా వడ్డించేవాడు ముఖం మార్చుకున్నా తినేవాడు కూడా తిన్నా. మనం ఓనర్స్ కదా అని ఒక చోట కూర్చొని డబ్బు లెక్క పెట్టుకోవాలనుకుంటే కుదరదు. ఏమండి, ఇవన్నీ ఎందుకండి? ఎలా ఉండాలో ఒక ముక్కలో చెప్తే సరిపోతుంది కదా. అదే నీకు నాకు ఉన్న తేడా. ఒక వ్యాపారంలో విజయం సాధించాలంటే ఎలా ఉండకూడదో ముందు తెలుసుకోవాలి. అప్పుడే ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఎనీవే, ఈ వీకెండ్లో మినిస్టర్ ఫంక్షన్ ఆర్డర్ ఉంది. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇది పెద్ద ఆర్డర్ రావడం. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావో చూస్తాం. చెప్పరేమండి, నా కూతురు అడుగు పెట్టిన వేళ విశేషం. ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది. బులన్ చాలా అదృష్టవంతురాలు కదండి. అదృష్టమో దురదృష్టమో చూద్దాం ఎలా చేస్తుందో. మేఘా, బుల్లు, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా బయలుదేరదాం పద. ఏంటి మేఘా ఇప్పుడొచ్చావు? పోర్ట్ఫోలియో సీడీ కలెక్ట్ చేసుకుందామని. అవును, ఎక్కడికి బయలుదేరారు? పార్టీనా? కైండ్ ఆఫ్. అమ్మ ఈరోజు మా ఇద్దరికి ట్రీట్ ఇస్తుంది. వావ్, ఎక్కడ? లిటిల్ ఇండియాలో జీకే రెస్టారెంట్. ఆంటీకి అక్కడ కీర్ స్వీట్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఫ్రీగా ఉంటే నువ్వు జాయిన్ అవ్వచ్చుగా. ఏం బులన్, నేను రావచ్చా? అత్తయ్య, డెజర్ట్స్ ఏం చెప్దాం? బటర్ స్కాచ్. ఆంటీకి అది ఇష్టం ఉండదు. గులాబ్ జామున్ అండ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ రెండు కలిపి తినడం అంటే చాలా ఇష్టం. చూసావా కిరణ్, నా కాబోయే కోడలికి నా టేస్ట్ అంటే ఎంత బాగా తెలుసో. అంటే అరుణ్ బులన్ పెళ్లి చేసుకుందామను అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. Me too. బాయ్ బులన్. బాయ్ అరుణ్. బుల్లు, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నమ్మకాన్ని పోగొట్టుకున్నావు వరుణ్. బుల్లు, వద్దులా. నీ నోటమట నా పేరు కూడా వినడం నాకు ఇష్టం లేదు. నా బెస్ట్ హాఫ్గా కన్నా నా ఫ్రెండ్గా ఉన్నప్పుడే బాగున్నావేమోలా. అప్పుడు నేను నీ మీద ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదులా. ఆ దారిన పోయేదాన్ని తీసుకొచ్చి నా కాబోయే అత్తగారి ముందు అవమానించావు. బుల్లు, అది కావాలి.
కాబోయే అత్తగారు కాదు, ఎప్పటికీ కాబోరు అత్తగారు. గుడ్ బై. బులు, నెవర్ సే గుడ్ బై. ప్లీజ్ సే సీ యు లేటర్. నో వేస్ల అరుణ్. సారీలా అరుణ్, నిన్న జరిగిన విషయానికి గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీకు మేఘాతో బ్రేకప్ అయిన విషయం గుర్తులేదు. అదొక్కటే నా అమ్మ గుర్తులేదు నీకు. అమ్మని అన్న విషయం మర్చిపోయాననే కదా నీ ఉద్దేశం? అయినా నీకు నాకన్నా ఆ బులనే కదరా ఎక్కువ. అమ్మగా నేను ఇవ్వాల్సిన ప్రేమ కన్నా తనే ఎక్కువ ఇస్తుందిగా. అవునమ్మా, నాకు తల్లి ప్రేమ అవసరం చాలా ఎక్కువ ఉందని బులన్ చిన్నప్పుడే తెలుసుకున్నట్టుంది. అందుకే ఆ ఎఫెక్షన్ కూడా ఇస్తూ వచ్చింది. అమ్మా, కాఫీ. మిన్మిని, కొంచెం కాఫీ తీసుకురావే. మినిమిని స్కూల్కి వెళ్ళి చాలాసేపు అయింది. పోనీ నేను తీసుకురానా? నాన్న, కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? రెస్టారెంట్లో లంచ్ టైం ఇది. ఇదే మీ అక్క అయితే ఉదయాన్నే 5 గంటల నుంచి అక్కడే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకునేది. అందుకే నువ్వంటే నాకు అసహ్యం. మీ అక్క ది బెస్ట్, ఫస్ట్ బెస్ట్. నువ్వు కనీసం సెకండ్ బెస్ట్లో ఉంటావు అనుకుంటే దానికి కూడా పనికిరావు. నేను రాత్రి అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. కొంచెం డల్గా ఉంటేను. కుంటి సాకులు చెప్పకు. యూజ్లెస్ ఫెలో. గెట్ లాస్ట్. ఏమైందండి? ఏమన్నారు? తప్పుకో. బులాన్, ఎందుకు అలా బాధపడతావు? నాన్న గురించి తెలియందేముంది? అమ్మా, నన్నెందుకమ్మా అందరూ సెకండ్ బెస్ట్ గా చూస్తున్నారు? కొన్ని రోజులు కనీసం కొంచెంసేపైనా ఫస్ట్ బెస్ట్ గా ఉండలేనా? పిచ్చిదానా, నీ పనితనం గురించి ఒకరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ప్రతిభ ఏంటో నీకు తెలుసు. సెకండ్ బెస్ట్ అన్నంత మాత్రాన సెకండ్ అయిపోవు. నువ్వెప్పుడు ఫస్టేనే. ఎవరే ఆ గాడిద బొమ్మను అక్కడ పెట్టింది? ఎవరే? అది బొమ్మ కాదు, అద్దం. అద్దమా? కన్నాడియో మురుగా. ఎప్పుడు ఎరా కంచర్గాడిదా, వచ్చిన దగ్గర నుంచి సోది కబుర్లేనా, ఫోటోలు తీయడం ఉందా? పోరా లోపల పో. కన్నాడియో. హలో. హలో బులన్, ఎక్కడున్నావు? నీకెందుకు? నాకు కోపం తెప్పించకు. ఎక్కడున్నావు చెప్పు. నీ కోపం వస్తే నాకేంటి? నేను చెప్పను. ప్లీజ్ లబ్బులు, ఎక్కడున్నావు చెప్పలా? అది అలా అడుగు, చెప్తాను. కార్ బ్రేక్ డౌన్ అయింది. జలన్ డిఎస్ లో ఉన్నాను. ఓ, ఇప్పుడు ఎలా? ఏ టాక్సీ? నో నో లబ్బులు, నేను పక్కనే ఫోటో స్టూడియోలో ఉన్నా. 5 minutes లో ఉంటా. ఓకే? ఏ అరుణ్, ఇంకా ఎంతసేపులా? అరుణ్ ఇల్లే బులన్, నా మురుగన్. అరుణ్ వేరే కస్టమర్తో మాట్లాడుతున్నాడు. ఏ టాక్సీ? ఇండియన్ వై ఉండి సిగ్గులేదులా. ఇష్టం లేకపోయినా తన వెంట పడుతున్నాం. ఆడది తనంతట తాను మన వల్ల వచ్చి వాళ్తేనే మన మగతనానికి మర్యాద. అదే డబ్బుతోనూ అధికారంతోనూ తన అవసరాలతోనూ లొంగ తీసుకోవాలనుకోవడం కుచ్చతనం అంటారు. అరుణ్ గురించి నీకు తెలీదు, చంపేస్తాడు. అసలు మీరందరూ నా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారో నాకే తెలియడం లేదు. నాన్నేమో తన ఆశించినట్టుగా ఉండాలనుకుంటారు. నీకేమో నువ్వు ప్రేమించేటప్పుడు
నవ్వితే నవ్వాలి, ఏడిస్తే ఏడవాలి, వద్దంటే పోవాలి.